కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక గణిత వహించిన వాడువు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలమును వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. భూమి ఎన్నటికీ కదలకుండాకున్నట్లు ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచింది. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయాను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కినను పల్లములకు దిగెను. అవి మరలా వచ్చి భూమిని కప్పక ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండలలోనూ నీటి బొగ్గలను పుట్టించును. అవి మన్యములోనూ పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహం ఇచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పిక తీర్చుకును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును. కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలను ఇచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయములో సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి ముఖములకు మెరుగునిచ్చుటకై తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారము ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. అచ్చట సరళ వృక్షముల పైన కొంగల నివాసం చేయుచున్నవి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. సూర్యుని తన హస్తకాలము తెలియను. నీవు చీకటి కలుగజేయగా రాత్రిగుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గృహాలలో పండుకొను. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులు జరుపుకుంటకై మనుష్యులు బయలు వెళ్ళుదురు. యెహోవా, నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటిలో భూమి నిండి ఉన్నది. అధిక విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. దానిలో ఆటలాటకు నీవు నియమించిన మకరము ఉన్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దగ్గరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను. నీవు గుప్పిలింపగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడను. నీవు వాటి ఊపిరి తీసివేయనప్పుడు అవి ప్రాణములు విడిచి మట్టి పాలగును. నీవు ఊపిరి విడువగా అవి సృజింపబడను. అట్లు నీవు భూతలము నూతన పరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండును గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించుచును గాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతమును ముట్టక ఒక రాజును. నా జీవితకాలం ముందు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. నేనంత కాలం నా దేవుని కీర్తించదను.